ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవులు గారు 3,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో వ్యవసాయ అనుబంధ రంగానికి 4.4% మాత్రమే నిధులు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని రక్షించడానికి ఈ కేటాయింపులు ఏమాత్రం చాలవు. రైతాంగాన్ని ఆదుకోవాలంటే రాష్ట్ర బడ్జెట్లో రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని, సమస్యలని గమనంలో పెట్టుకొని అధిక శాతం నిధులు కేటాయించి ఖర్చు పెట్టి సంక్షోభం నుండి రైతాంగానికి ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలి. కానీ ఈరోజు కనుక మనం పరిశీలిస్తే ఈ కేటాయింపులు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖర్చు పెడతారా లేదా అనేది ఒక అనుమానాస్పదంగానే మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కౌలు రైతులు. సాగయ్యే భూమిలో 80% పంటలు పండిస్తున్నది కౌలు రైతులు. మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే. ఉద్యానవన పంటలు కానీ, వ్యవసాయ పంటలు కానీ, కూరగాయల పంటలు కానీ, ఏ పంటలను మనం పరిశీలించినా దాదాపు అన్ని ప్రాంతాల్లో అన్ని పంటల్లో కౌలు రైతుల యొక్క పాత్ర కీలకంగా ఉన్నది. మరి మారిన పరిస్థితుల్లో కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణం చెందుతున్నటువంటి కౌలు రైతులను ఆదుకోవడానికి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నికల ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారు కూటమిగా ఏర్పడి ప్రచారం చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతులు సులభంగా గుర్తింపు కార్డులు పొందటానికి నూతన కౌలు చట్టాన్ని తీసుకొస్తాం, కౌలు రైతులకు సమగ్రమైనటువంటి విధానాలు రూపొందిస్తాం, కౌలు రైతులకు పరపతి సౌకర్యాలు అందజేస్తాం, ఉద్యాన, వ్యవసాయ, బ్యాంక్ అన్ని పథకాలను వర్తింపజేసి మేము అండగా నిలబడతామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇచ్చారు. కానీ 10 నెలలు అవుతూ ఉన్నది. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ కూడా పూర్తవుతున్నది. ఇంతవరకు కౌలు రైతులను ఆదుకోవటానికి తీసుకొస్తామని చెప్పిన, వాగ్దానం చేసిన, హామీ ఇచ్చిన నూతన కౌలు రైతుల చట్టం ఇంతవరకు రూపుదాల్చలేదు. అంటే కౌలు రైతులు అంటే చులకన, కౌలు రైతులు అంటే నిర్లక్ష్యం అనేది స్పష్టంగా ఈ ప్రభుత్వానికి కనపడుతూ ఉంది. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి మారాలి. కౌలు రైతుల పట్ల, కౌలు వ్యవసాయం పట్ల తన అవగాహన పెంచుకొని మరి కౌలు రైతులను ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలి. ఎంత అన్యాయం అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద భూమి కలిగినటువంటి రైతులందరికీ ఇచ్చే సందర్భంలోనే కౌలు రైతులు కూడా గుర్తించి పెట్టుబడి సాయం అంటే ప్రతి కుటుంబానికి 20,000 రూపాయల సాయం చేస్తామన్నారు. గత బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించామని అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు కూడా వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెడుతూ 6,300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టుగా బడ్జెట్ పత్రాల్లో ఉన్నది. ఆయన బడ్జెట్ స్పీచ్లో మాత్రం 9,400 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్ని కోట్లు కేటాయించినా ఖర్చు పెడితేనే కదా ఫలితం వచ్చేది. అందుకని ఇప్పుడు ఈ కేటాయింపు కూడా ఖర్చు పెడతారని గ్యారెంటీ అయితే కనిపించట్లేదు. రైతులకి ఆశాభంగం కలుగుతుంది. కౌలు రైతులు నిరాశ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు మరి ఇచ్చిన పంట రుణాలకి వడ్డీ రాయితీ కింద గత బడ్జెట్లో మొత్తం రైతాంగానికి 623 కోట్లు కేటాయించారు. కానీ ప్రస్తుతం అంటే నేటి బడ్జెట్లో మనం పరిశీలిస్తే కేవలం 250 కోట్లు. అంటే భవిష్యత్తులో కౌలు రైతులకు కానీ, చిన్న సన్నకారు రైతులకు కానీ పంట రుణాలు ఇస్తాం కానీ వడ్డీ రాయితీ ఇవ్వము అనే పద్ధతిలోని ఈ బడ్జెట్ చెప్పకనే చెప్తూ ఉంది. అంటే వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లోనే కౌలు రైతులు పంటలు పండించే దుస్థితికి నెట్టవేయబడుతూ ఉంది. ఈ బడ్జెట్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంది.
మరి ఒక పక్క ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 2 లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండానే పంట రుణాలు తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఆచరణలో మాత్రం మాటలు కోటలు దాటుతున్నాయి, మరి ఆచరణ గడప దాటినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు విత్తన సబ్సిడీ అంటే గత బడ్జెట్లో 268 కోట్లు ఖర్చు చేసి లక్షల క్వింటాల విత్తనాలు అందజేశారు. మరి ఈ సంవత్సరం మరింత బడ్జెట్ పెంచుతారామని ఆశించారు, కానీ కేవలం 250 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. అంటే భవిష్యత్తులో రైతాంగం, కౌలు రైతులు, మరి విత్తన వ్యాపారస్తుల జాలిదయ మీద ఆధారపడి విత్తనాలు కొనుక్కొని పంట పండించుకునే పరిస్థితికి ఎదురవుతూ ఉన్నది. అంటే విత్తన సబ్సిడీ తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు, ఉచితంగా కౌలు రైతులకి అమలు చేసి ఆదుకుంటామన్నారు. మరి గత బడ్జెట్లో 123 కోట్లు కేటాయించి ఖరీఫ్ వరకు మాది బాధ్యత అన్నారు, రబీ మీ బాధ్యత అని చెప్పేసి రైతాంగం మీద నెట్టేశారు. అందువల్ల ఎక్కువ మంది కౌలు రైతులు మరి బీమా చేయించుకోలేకపోయారు. మరి అందువల్ల ఈ బడ్జెట్లోనైనా రబీకి ఖరీఫ్ కలిపి నిధులు కేటాయిస్తారని ఆశ పడ్డారు, ఎదురు చూశారు. కానీ ఈ నేటి బడ్జెట్లో కూడా 123 కోట్లే కేటాయించారు. అంటే రాబోయే కాలంలో ఖరీఫ్ కానీ రబీ కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా మాత్రమే చెల్లిస్తుంది, రైతులు చెల్లించాల్సింది రైతుల మీదే భారం అయిపోతూ ఉంది. అంటే ఉచిత పంటల బీమా పథకం కాస్త భారంగా మారబోతుందని చెప్పేసి బడ్జెట్లో స్పష్టంగా కనపడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం పరిశీలిస్తే ధరల స్థిరీకరణ నిధి, ఇవాళ ధాన్యం చూస్తే ఇవాళ తేమ శాతం పేరుతో నాణ్యత లేదని 75 కేజీల బస్తాని మరి 1740 రూపాయలకి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి తిరస్కరించడం వల్ల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి 1440 రూపాయలకు మాత్రమే అమ్ముకొని ఎకరానికి 10,000 రూపాయలు నష్టపోయారు రైతాంగం. అదేవిధంగా మిర్చి రైతులు మరి గత 3 నెలల క్రితం 18,000 నుంచి 20,000 రూపాయలు ఉన్నటువంటి కింటా మిర్చి ధర ఈరోజు 11,000, 12,000 రూపాయలు. మరి కనీసం మార్కెట్లో ఉన్న ధరనైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరిగణ తీసుకొని మరి ధర నిర్ణయించాలి. కానీ రైతులు ఆందోళన చెందుతూ ఉంటే వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి కౌలు రైతుల కష్టార్జితాన్ని, మిర్చి రైతుల కష్టార్జితాన్ని దోచుకు తింటా ఉంటుంటే కేవలం 11,781 రూపాయలు నిర్ణయించి దానికంటే 25% తక్కువగా అమ్ముకుంటే ధర వ్యత్యాస పథకం ద్వారా ఆదుకుంటామని చెప్తున్నారు. దీనివల్ల మిర్చి రైతులకి పెద్దగా లాభపడేది లేదు, అది దళారులకే ఉపయోగం. అందుకని కింటా మిర్చిని 18 నుంచి 20,000 రూపాయల వరకు కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే ధరల స్థిరీకరణ నిధిలో 300 కోట్లు కేటాయించి ఇవాళ పండగ చేసుకోమంటా ఉన్నారు. కందుల్ని కొనుగోలు చేయమని అడుగుతూ ఉన్నారు. దాదాపు 95,000 మెట్రిక్ టన్నులు కొంటానని చెప్పి ఇప్పుడు 10,000 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేదు. కంది రైతులని బజారును పడేశారు. శనగ రైతులు అట్లాగే ఉన్నారు. టమాటా రైతులు, ఏ పంట రైతులు మనం పరిశీలించినా ఇప్పుడు ఈ 300 కోట్ల రూపాయలు రాబోయే కాలంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంటలను కొనుగోలు చేసి ఆదుకుంటారని హామీ మాత్రం ఎక్కడ కనపడతలేదు. రైతులు కన్నీళ్లు తుడచడానికి 300 కోట్లు కేటాయించినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. అలా కాకుండా కనీసం వస్తున్న ధరలో పంటల్ని, వాటి ధరలను పరిగణలో తీసుకొని ప్రణాళిక రూపొందించి మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేయడానికి అవసరమైన బడ్జెట్ని కనీసం 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెంచాలి. కానీ అది జరపాలని చెప్పేసి రైతాంగం కోరుతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మరి తుఫాన్లు, వరదలు వచ్చి పంట నష్టపోయినప్పుడు తీవ్రంగా రైతాంగం నష్టపోతూ ఉన్నారు, వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది 284 కోట్లు ఇచ్చి మేము రైతాంగాన్ని ఆదుకున్నామని చెప్తా ఉన్నారు. అది ఏమాత్రం సరిపోతుంది? కనీసం విత్తనాలు ఖర్చు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏ పథకాన్ని మనం పరిశీలించినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అంశాల పరిగణన చూస్తే కేటాయింపులు ఘనంగా ఉన్నాయి, కానీ ఖర్చులు మాత్రం అనుమానంగా కనపడతా ఉంది. ఎందుకంటున్నామంటే గత బడ్జెట్లో కేటాయింపులు చేశారు కానీ ఖర్చు చేయలేదు. కౌలు రైతులు ఆదుకుంటామన్నారు కానీ ఆచరణలో విస్మరించారు. ఏ రూపాన చూసుకున్నా, ఏ కోణం నుంచి పరిశీలించినా వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది.
ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణం చేసి తాగునీరు సాగునీరు అందించవలసి ఉన్నది. అంతేకాకుండా కౌలు రైతులకి పంట రుణాలు, మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు, పంటలు నష్టపోయినప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలు, పంటల బీమా పరిహారాలు, కౌలు రైతులు సులభంగా కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా అనేకమైనటువంటి చర్యలు చేపట్టాలి. దానికి కీలకమైనటువంటి అంశం నూతన కౌలు రైతుల చట్టం. ఆ చట్టాన్ని తీసుకురావడంలో జాప్యం చేస్తుంది కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన లోపాన్ని గుర్తించి ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే లోపులోనే నూతన కౌలు రైతుల చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకులు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీలు, నష్టపరిహారాలు కౌలు రైతులకు ఇచ్చే విధంగా అందులో నిబంధనలు చేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి. అందుకు ప్రత్యేకంగా కౌలు వ్యవసాయానికి కౌలు రైతులు ఆదుకునే దానికోసం నిధిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ పద్ధతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. మరి ఆ విధంగా కౌలు రైతుల ఆశాభంగం చేయకోకుండా కౌలు రైతుల యొక్క డిమాండ్ని, వాళ్ళ కోరికల్ని తీర్చే పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిద్దని, దృష్టి సారించిద్దని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.